బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంకులో చనిపోయిన వ్యక్తి బంగారాన్ని మాజీ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి కాజేసింది. బాపులపాడు మండలానికి చెందిన నాగేంద్రబాబు గతంలో తాకట్టు పెట్టిన బంగారం కోసం ఆయన కుటుంబ సభ్యులు బ్యాంకుకు వెళ్లగా నామినీగా మాజీ మేనేజర్ ప్రభావతి పేరు ఉండటం చూసి అవక్కయ్యారు. సంబంధం లేని ప్రభావతికి నాగేంద్రబాబు డెత్ సర్టిఫికెట్ ఎలా జారీ అయిందని, ఆమె ఆ సర్టిఫికెట్ తో బంగారం విడిపించుకునేందుకు వస్తే బ్యాంక్ అధికారులు ఎలా ఇచ్చారని బాధితులు నిలదీశారు. గతంలోనూ పలు కేసుల్లో నిందితురాలుగా ఉన్న ప్రభావతి జైలుకు వెళ్లి వచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. అట్లాని కాదు మేడం, మీరు ఒక విషయం చెప్పండి మేడం. సార్ మీరు అడిగిన డాక్యుమెంట్స్ ఇస్తాం. మేడం చనిపోయారు. నాగేంద్రబాబు అయితే మా నాన్న చనిపోతే బంగారం తీసుకొచ్చాడు మా తమ్ముడు. తీసుకొచ్చి నాకు కొంచెం డిఫరెన్స్ ఉంటుందని చెప్పి తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు. వాడు పెట్టుకున్న తర్వాత ఎక్కడ బ్యాంకులో పెట్టింది మాకు తెలియదు, నా దగ్గర జాగ్రత్తగా ఉన్నట్ట అన్నాడు. అన్న తర్వాత సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాడా లేదన్నారు. అన్న తర్వాత మొన్న ఏం తెలుస్తుందంటే మాకు ఇక్కడి నుంచి మా తమ్ముడు ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఎలాని ఎవరు మా తమ్ముడిది డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేశారు. మా తమ్ముడిది ఎవరో మనిషి తీసుకొచ్చి ఇక్కడ చేస్తే భార్య తేవాలి, పిల్లలు తేవాలి, అంతేనమ్మ జరిగింది. చెప్పు. మా ఆయన గారిది వేరే అమ్మాయి తెచ్చిందని వేరే వాళ్ళు తీసుకొచ్చారని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్పారు. వచ్చింది, ఎలా వచ్చిందో మాకు తెలిసింది. నా డెత్ సర్టిఫికేట్ నా దగ్గర ఉండగా ఇంకొక అమ్మాయికి అసలు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు మాకు ఆ అమ్మాయి ద్వారా తెలియాలి. ఎలా తెచ్చింది, ఎందుకు తెచ్చింది, అసలు డెత్ సర్టిఫికేట్ ఎందుకు తెచ్చింది. కవలూరి నాగేంద్రబాబు అనే అతను 2024లో మరణించారండి, మార్చి ఫిబ్రవరిలో. వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ ఎంత బంగారం పెట్టారు అనేది తెలియదండి. ఏ బ్రాంచుల్లో పెట్టారో కూడా తెలియదు. అయితే వాళ్ళు వెతుక్కుంటా ఉన్నారు. గత సంవత్సరన్నర కాలంగా వాళ్ళు బంగారం మా భర్త ఎక్కడ తాకట్టు పెట్టారు అనేది వెతుక్కుంటున్నారు. చనిపోయిన మనిషి వీళ్ళకి వివరాలు ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు వెతుక్కుండగా వీళ్ళ డెత్ సర్టిఫికేట్ వేరే వాళ్ళు తీసుకున్నారని వాళ్ళకి గ్రామంలో తెలియటం వల్ల వాళ్ళు కూర్చున్నారు. తర్వాత వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి యూనియన్ బ్రాంచ్ గంగూరులో సబ్మిట్ చేశారు ఆ డెత్ సర్టిఫికేట్ అనేది తెలిసి ఇక్కడికి రాగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఆయన కవలూరు నాగేంద్రబాబు గారు ఇక్కడ బంగారం పెట్టారు తాకట్టులో అని తెలిసింది. అయితే ఆయన పెట్టిన తాకట్టుకి బ్రాంచ్ మేనేజర్ గారు నామినీగా ఉన్నారు. భార్య పేరు కానీ కూతురు కొడుకు పేరు కానీ అక్క పేరు కానీ నామినీగా లేదు కుటుంబ సభ్యులు. ఆవిడ బ్రాంచ్ మేనేజర్ ఎలా నామినీ అవుతారు, వాళ్ళున్న యూనియన్ బ్రాంచ్ మేనేజరు ఎలా నామినీ అవుతారో ఒకసారి బ్రాంచ్ వాళ్ళు మనకు చెప్పాలి. యూనియన్ బ్యాంక్ సంస్థ కూడా మనకు చెప్పాలి. గతంలో కూడా ఇదే బ్రాంచ్లో ఆవిడ దావులూరి ప్రభావతి గారు మేనేజర్గా ఉండగా గతంలో ఇదే గోల్డ్ విషయంలో కూడా చాలా గొడవలు జరిగినాయి అనేది విన్నాము, మనకు తెలియదు, విన్నాము అంతే మేమందరం. అయితే ఇప్పుడు వీళ్ళు రాగా బాధితులు వీళ్ళు వచ్చి బ్రాంచ్ మేనేజర్ని అడగ్గా ఇప్పుడున్న బ్రాంచ్ మేనేజర్ గారు నేను ప్రొసీజర్ ప్రకారం చేస్తాను అంటున్నారు. కానీ కుటుంబ సభ్యులు అడిగినా కూడా అసలు ఎంత బంగారం తాకట్లో ఉన్నదని వివరం చెప్పట్లేదు. మేము డబ్బులు కట్టేస్తాము, నేను లీగల్కి పంపించిన తర్వాతే మీకు వివరం ఇస్తాను, మీరు పేపర్ మీద రాసి ఇవ్వండి అని ఆవిడ చెప్తున్నారు.